వర్షం కాలంలో మనం కామన్ ఏముంటుంది, ఫస్ట్ ప్రివెన్షన్ అంటాము. అంటే మెడిసిన్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. మనం ప్రివెంట్ చేయగలిగితే మనం దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు, దానికి ట్రీట్మెంట్ డ్రగ్స్ కానీ అది కానీ తీసుకోవడం అవసరం ఉండదు. మోస్ట్ కామన్ ఏంటి జాగ్రత్త వర్షాకాలంలో మనము బయట వెళ్ళినప్పుడు మనము వర్షంకి రెయిన్ కోట్ అనేవి ఉంటాయి, అంబ్రెలాస్ ఉంటాయి, అది యూస్ చేయాలి. ప్లస్ షూస్ కానీ చెప్పల్స్ కానీ వేర్ చేసినే బయట వెళ్ళాలి. సో దానివల్ల ఏమవుతుంది, కొంచెం వర్షం వల్ల ఏం చల్లగా అవుతారు ఆర్ కోల్డ్నెస్ ఏం ఫీల్ అవుతుంది, అది తక్కువ అవుతాయి. నెక్స్ట్ ఏమేంటి, క్లోదింగ్లో మనము సపోజ్ వెట్ అయింది అనుకోండి, అంటే నార్మల్ వర్షం పడిన తర్వాత వెట్ అవుతారు, వెట్ అయిన తర్వాత వెంటనే అది బట్టలు కూడా తీసేయాలి. దానివల్ల ఏమవుతుంది, సింపుల్ వర్షంలో దగ్గు జలుబు కానీ ఏమొస్తుంది, అది ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇది రెండు క్లోదింగ్ అనమాట. క్లోదింగ్లో మనము రెయిన్ కోట్ ఆర్ అంబ్రెలా యూస్ చేయాలి. సెకండ్, మనము వెట్ అయినప్పుడు వెంటనే క్లాత్ తీసేయాలి. ఇది బయట వెళ్ళినప్పుడు. తర్వాత మనము వర్షం పడినప్పుడు కొన్ని మాస్కిటో బైట్ జబ్బులు వస్తాయి. మాస్కిటో ఎప్పుడు వస్తాయి, సపోజ్ మనము వాటర్ సరౌండింగ్ ఏమైనా స్టాగ్నెంట్ ఉంటాయి, అంటే సరౌండింగ్లో మన చుట్టుపక్కల మన వాటర్ అక్కడే ఆగిందనుకోండి, సో అప్పుడు మాస్కిటో బ్రీడ్ అవుతాయి. సో మాస్కిటో బ్రీడ్ వల్ల కొన్ని జబ్బులు వస్తాయి. సో మోస్ట్ కామన్ మనం చూసేది డెంగ్యూ. సో ఇప్పుడు దాకా డెంగ్యూకి వ్యాక్సిన్ ఇంకా రాలేదు. సో ఇది సింపుల్ మెజర్స్ ఉంటాయి అది ప్రివెన్షన్ కోసం. మాస్కిటో బ్రీడ్ అవ్వకుండా చూస్తే డెంగ్యూ అనేది మనం వచ్చేది మాస్కిటో బైట్ వల్లనే. సో మాస్కిటో బ్రీడింగ్ అవ్వలేదంటే బైట్ ఛాన్సే లేదు. సో అది సింపుల్ మెజర్ ఉంటుంది. సరౌండింగ్ ఏముంటుంది, వాటర్ స్టాగ్నెంట్ ఉండకుండా చూడాలా. ఇంట్లో కూడా వాటర్ ఏమైనా పెడతామో అది కవర్ చేసి పెట్టాలా, అంటే బేసిక్లీ మాస్కిటో బ్రీడ్ అవ్వకుండా చూసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి, మనం కాలరా అని చెప్తాం, అంటే లూజ్ మోషన్స్ దానివల్ల అవుతాయి. సో అది ఏంటి, ఫుడ్తో పాటు, అంటే సపోజ్ మనం ఏమైనా మిక్స్ అయింది అనుకోండి వాటర్తో పాటు, ఆర్ మనము తినేటప్పుడు అది మిక్స్ అయింది అనుకోండి, అది వెళ్ళి మనము లూజ్ మోషన్స్ కానీ అది అవుతాయి. సో దాంట్లో మనము డేంజర్ అనేది కాలరా. సో దీనికి సింపుల్ మెజర్స్ ఏంటి, మనము తినేటప్పుడు కొంచెం హ్యాండ్ వాష్ మంచి చేయాలి, సోప్ అండ్ వాటర్తో మంచి కడిగేసేయాలి. నెక్స్ట్ ఏంటి, మనం ఫుడ్ ఏం ప్రిపేర్ చేస్తాము ఫ్రెష్గా ప్రిపేర్ చేయాలి, మంచి కుక్ చేయాలి, ఫ్రెష్గానే తినాలి. ఇది దీనివల్ల ఏమవుతుంది, మనం ఫ్రెష్ కుక్ ఉంటే ఏమైనా ఉన్నప్పుడు కూడా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ చనిపోతాయి. సో దానివల్ల మనము ఇన్ఫెక్షన్ అనేది తక్కువ అవుతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, మనము ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్రెష్గా తినాలి. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఇమ్యూనిటీ పెరిగితే ఫైట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది మనము ఫుడ్ ప్లస్ వాటర్ బార్న్ డిసీజెస్ అంటాము. నెక్స్ట్ ఏమిటి, టైఫాయిడ్ కూడా వచ్చేది మనము ఫుడ్తో పాటు లేకపోతే వాటర్ మిక్స్ అయినప్పుడు. సో దీనికి వాటర్ మంచిగా బాయిల్ చేసి నార్మల్ టెంపరేచర్ వచ్చినాకనే మనము తీసుకోవాలి. సో దీనివల్ల సింపుల్ వాటర్ అండ్ ఫుడ్ బార్న్ డిసీజెస్ ఏముంటాయి అది ప్రివెంట్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ వెరీ రేర్లీ లెప్టోస్పైరా అంటాము, ఆర్ వేరే జబ్బులు ఉంటాయి, అది మన చిన్నపిల్లలు చాలా తక్కువ ఉంటాయి. సో మోస్ట్ కామన్ మనం మాస్కిటో బైట్ ఏముంటాయి, మనము మలేరియా అంటాము, డెంగ్యూ అంటాము, ప్లస్ వాటర్ మిక్స్ చేసి కాలరా ఉంటుంది, నార్మల్ లూజ్ మోషన్స్ కానీ టైఫాయిడ్ కానీ, ఇది మోస్ట్ కామన్ చూసే జబ్బులు. సో దీనికి సింపుల్ మెజర్స్ ఏమిటి, మనం తినేటప్పుడు ఆర్ వాటర్ తాగేటప్పుడు హ్యాండ్ వాష్ మంచి చేయాలా, సోప్తో చేయాలా, ప్లస్ ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మనము ఫ్రెష్ బట్ బ్లేక్ చేసినే తినాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, వాటర్ మనము బాయిల్ చేసి నార్మల్ టెంపరేచర్ వచ్చినాకనే తాగాలి. సో ఇది ఫుడ్ బార్న్ ఇన్ఫెక్షన్ ప్రివెంటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి, మనము ఊపిరితిత్తుకి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే ఎలా ప్రివెంట్ చేయాలి, దట్ ఈస్ మనం రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటాం. సో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఎలా ప్రివెంట్ చేయాలంటే, సపోజ్ ఎవరికైనా దగ్గు ఉంది, జలుబు ఉంది, వాళ్ళు కాఫ్ ఇటిక్వెట్ అని చెప్తారు. అంటే ఏంటి, దగ్గు ఉన్నప్పుడు మనం హ్యాండ్ ముందు పెట్టి ఆర్ కర్చీఫ్ ముందు పెట్టి దగ్గాల. సో దీనివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ ఎవరు ఉంటారు వాళ్ళకి ప్రివెంట్ చేయగలుగుతాము. సపోజ్ దగ్గు జలుబు ఎక్కువ ఉందంటే వాడు ఐసోలేట్ అయిపోవాలి. ఐసోలేట్ అంటే ఏంటి, ఇంట్లోనే ఉంది, వేరే చిన్నపిల్లలు కానీ వాళ్ళకి కానీ రాకుండా ఉంటుంది. సో దీనికి మన బాడీ ఇమ్యూనిటీ పెరగాలంటే మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి. సో దీనివల్ల మనం ఇమ్యూనిటీ బూస్ట్ అయితే ఆటోమేటిక్గా మనం దగ్గు జలుబు కానీ ఫైట్ చేయడానికి ఉంటుంది. 2 to 3 డేస్లో నార్మల్ అయిపోతారు. ఇది మనము దగ్గు జలుబు సంబంధించింది. లాస్ట్లో ఏంటి, మోస్ట్ కామన్ ఏంటి, మనము సమ్మర్ అయిపోతుంది, రెయినీ సీజన్ వస్తుంది, అప్పుడు మనము కంజక్టివైటిస్ అని చెప్తాం. అంటే మోస్ట్ కామన్ ఇప్పుడు నడుస్తుంది అందరికీ.
తో ఎవరు కంజక్టివైటిస్ అంటే కన్ను రెడ్ అవ్వదు కానీ, కన్ను వాపు అవ్వదు కానీ, కన్ను నుంచి ఊసి రాదు కానీ, అది కామన్ అనమాట. మోస్ట్లీ ఇది వైరల్ ఉంటుంది. దీనికి మెడిసిన్స్ ఎక్కువ అవసరం పడదు. నార్మల్ ఏం చేయాలా, ప్రతిసారి అట్లా అయినప్పుడు కొంచెం ఐసోలేట్ అవ్వాలి. ఐసోలేట్ చేసి కళ్ళు కానీ నార్మల్ లూకమ్ వాటర్ అంటారు, అంటే గోరువెచ్చని నీరుతో కడిగేసేయాలి. అంటే కంపల్సరీ వాష్ చేసుకునే ఉండాలి. సో దానివల్ల ఏమవుతుంది, కొంచెం మూసేముంటుంది, కొంచెం తక్కువ అవుతుంది. ఇది నార్మల్ 2 to 3 days ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. బట్ దీనివల్ల మనము ఐస్ రబ్ చేసాము ఆర్ అది మళ్ళీ ఎక్కడైనా టచ్ చేసాము, ఆ టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరైనా దానికి టచ్ చేశారంటే వాళ్ళు కూడా కళ్ళలో రబ్ చేస్తే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే సెకండరీ అటాక్ రేట్ ఏం చెప్తామో ఆల్మోస్ట్ 90% ఉంది. అంటే ఒకసారి ఇల్లు ఎవరికైనా వచ్చింది అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైం 90% ఆ ఇల్లు ఎవరు ఉంటారో అందరికీ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం అంత జాగ్రత్తగా కడిగేది కానీ ఆర్ హ్యాండ్ వాష్ కానీ చేయము. అక్కడ అక్కడ టచ్ చేస్తూనే ఉంటాము. ఆ హ్యాండ్ మళ్ళీ ఐ రబ్ చేస్తే అది వచ్చేస్తుంది. సో సింపుల్ మెజర్స్ ఏంటి దీని ప్రివెన్షన్, ఫ్రీక్వెంట్గా ఐ వాష్ చేసుకోవాలా, కొన్ని డ్రాప్స్ వస్తాయి, సింపుల్ టియర్ డ్రాప్స్ అనేవి వస్తాయి, అది వేసుకోవాలా. చాలా ఎక్కువ రెడ్ ఉంది ప్లస్ ఇచ్చింగ్ ఎక్కువ ఉంటే కన్సల్ట్ చేయాలి, లేకపోతే నార్మల్ 2 to 3 daysలో క్యూర్ అయిపోతుంది. ఇది మనం సింపుల్ మెజర్ హ్యాండ్ వాష్తోనే చేయగలుగుతాము.